నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. మీరు చూస్తున్నది బేసిక్స్ న్యూస్. నేను మీ మధుకర్ పటేల్ తోట. అయితే ముందుగా ఒక ముఖ్య ప్రధాన వార్త ఏంది, రాజన్న సేవకులు కావాలి అంటే రాజన్న ఆలయంలో దాదాపు 300 రెగ్యులర్ పోస్టులకు 185 మంది మాత్రమే ఉన్నారు. 135 పోస్టులు భర్తీ కావాల్సి ఉందని చెప్పేసి అక్కడ మనకు గణాంకాలు చెప్తా ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరొందినటువంటి యములాడ రాజన్న సేవకే ఉద్యోగుల కొరత. అంటే కేవలం వేములవాడలోనే ఇంతమంది ఉంటే మిగతా ఆలయాలలో ఎంతమందికి అవకాశం ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఏమనంటే ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పి నోటిఫికేషన్స్ ఇవ్వడం డిలే చేస్తున్నారు తప్ప, ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే చాలామంది నిరుద్యోగులకు మస్తు హెల్ప్ఫుల్ చేసినట్టు ఉంటుంది కదా. అయినప్పుడు కూడా ప్రభుత్వం దీనిపైన ఎందుకు చర్య తీసుకుంటలేదో అర్థం కావట్లేదు. ఇంకపోతే ఇంకో ముఖ్యమైన విషయం, ధాన్యం కుప్ప నుంచి వర్షపు నీటిని తొలగిస్తున్న రైతు. ఏది మొన్న కురిసిన వర్షానికి కాళశ్రీరాంపూర్ అక్కడ వడ్ల కళ్ళంలో ఉన్న ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి కళ్ళంలో ఉన్న వడ్లు మొత్తం నడిస్తే పాపం ఆ వడ్ల నుంచి నీళ్ళని తీస్తున్నారు రైతు. చూస్తున్నారా? నీళ్ళ నుంచి వడ్లను తీస్తూ ఉన్నాడు పక్కకి. అంటే ఎంత దయనీయ పరిస్థితి. సమయానికి ఉనక 6 కాలం కష్టపడిన పంట మొత్తం నీళ్ళ పాలైపోయింది. మరో ముఖ్యమైన విషయం, నకిలీపై నజర్. ఇప్పుడు ముఖ్యంగా వర్షం స్టార్ట్ అయింది కానీ అంటే అందరూ పత్తి విత్తనాలు పెట్టడానికి సమయం ఇది అనుకూలంగా ఉంటుందని చూస్తారు. దీనిలో కల్తీ విత్తనాలు వాటిని గుర్తించి మన పంటకు సంబంధించిన అంటే ఎవరైతే ఏవే కల్తీ ఉన్నాయో వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళు. పీడీ యాక్ట్, ఎవరైతే కల్తీ విత్తనాలు అమ్ముతారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు కూడా సందర్భంగా తెలియజేయడం. జూలపల్లి విత్తన దుకాణంలో రికార్డులు తనిఖీ చేస్తున్న ఏవో ప్రత్యూష గారు. 10th సప్లిమెంటరీ ప్రశాంతం. ఇంకొక ముఖ్యమైన విషయం, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ అనడం. ఎందుకు అంటే ఇప్పుడు బండి తీసుకుంటారు, ఒకరిద్దరు ముగ్గురు పోతారు, స్టంట్లు వేయడం, ఏమన్నా అనుకోకుండా యాక్సిడెంట్ అయితే తర్వాత బాధపడడం అందరం. సో దానికి తగ్గట్టుగా ముందే మనం వాళ్ళకు వెహికల్ ఇవ్వకపోవడం బెటర్. ఒకవేళ వెహికల్ ఇచ్చినా తప్పని పరిస్థితులలో వెనకాల అసలు ఎటు పోతున్నాడు ఏంది అనేది ఒక కంట కనిపెట్టాలి. మ్యాక్సిమం అయితే 100% వెహికల్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేయాలి. మైనర్ ఏం జరిగినా కూడా మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులే బాధ్యత వహిస్తారు. ఆయన ఎవరికైనా గుద్దినా, ఆయనకేమైనా అయినా కూడా తల్లిదండ్రులే బాధ్యత ఉంటుంది. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. ప్రశంసా పత్రాలు అందిస్తున్న ఈడీ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు. ఎన్టీపీసీ ఈడీ చందన్ కుమార్ సామంత ముగిసిన బాలికా సాధికారిత మిషన్ 2026 కార్యక్రమం. జ్యోతినగర్ 3 రోజుల్లో ధాన్యం తరలింపు పూర్తి చేస్తామని ప్రభుత్వ విజయరామరావు చెప్పడం. ఇంకా 3 రోజులు అనుకుని ఇప్పటికే వారాలు గడుస్తుంది. ఇంకెన్నడూ ధాన్యం తరలిస్తారు? ఉన్న వాళ్ళ కళాలలో వాళ్ళు మొత్తం నడుస్తున్నాయి, రైతులు ఏడుస్తున్నారో పక్క. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా నిమ్మలంగా పనిచేసుకుంటుందని అంటే డీజిల్ దొక్కులని కేంద్ర ప్రభుత్వం మీద నిప్పు. రేపు బీఆర్ఎస్ సమావేశం, పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ నెల 7న నిర్వహించబోతున్నట్లు పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలపడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు రంగంపల్లి మెయిన్ రోడ్డులోని తిరుమల గార్డెన్లో నిర్వహించనున్నట్టు ఆయన సందర్భంగా తెలిపాడు. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఈ సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య నాయకులు అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అడవిపల్లెల్లో ఆటల వేడుక. సమ్మర్ క్యాంప్తో వీనపల్లికి నూతనోత్సాహం. ఫోన్లకు దూరంగా మైదానంలో చిరుతల్ల, శిబిరంలో ఉత్సాహంగా చిన్నారులు. ఈ రోజులలో దాదాపు అందరూ కూడా మొబైల్లోనే కాలం గడుపుతున్నారు. మొబైల్ ఇవ్వకపోతే ఏడుస్తున్నారు ఆటోమేటిక్గా. మరో ముఖ్యమైన విషయం, ఏసీబీకి చిక్కిన సర్వేయర్. 3 ఎకరాలు కొలిచేందుకు 20,000 డిమాండ్, 10,000 తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. సైదాపూర్లో జరిగింది ఇది. సైదాపూర్ మండలం సర్వేయర్ ఏసీబీకి చిక్కడం. 3 ఎకరాల భూమిని కొలిచేందుకు 20,000 డిమాండ్ చేయడంతో 10,000 ఇచ్చినటువంటి రైతు మిగతా అమౌంట్ ఇచ్చే సందర్భంలో ఏసీబీ అధికారులను సంప్రదించడం. వాళ్ళ ఆదేశాల ప్రకారం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన రైతు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి రెవెన్యూ శివార్లోని వ్యవసాయ శాఖ భూమి ఉంది. ఆ భూమిని కొలవాలని సర్వేని అడిగితే ఆయన 20,000 డిమాండ్ చేయడం. ఫస్ట్ 5,000
ఫోన్పే చేసిండు. ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు 10,000 ఇచ్చిండు. మళ్ళీ 10 రోజులు ఇస్తేనే సర్వే చేస్తామని చెప్పడంతో ఆయన ఏం చేయాలో ఆలోచించిన దిక్కుదోచిన పరిస్థితుల్లో ఏసీబీని కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళు అతని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కూడా జరిగింది. బాధను దిగమింగి వెలుగులు పంచారు. ఒకే రోజు ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు నేత్రాలు దానం చేసిన కుటుంబాలు. కోల్ సిటీ ఇంటి పెద్దను కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని విషాదమే. అలాంటి సమయంలో సాధారణంగా ఎవరు ఆలోచించలేని నిర్ణయాన్ని ఆ 3 కుటుంబాలు కూడా తీసుకున్నాయి. ఇక పక్కన చూడొచ్చు, రాయమల్లు రవీందర్ సారేగౌడ్ కౌలు రైతు ఆత్మహత్య. ఏటింగ్లేన్ కాలనీ, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైతు పొన్నం సారేగౌడ్ 55 ఇంట్లో శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని 2 టౌన్ పోలీసుల కథనం ప్రకారం అయితే భూమితో పాటు రైతుల నుంచి 3 ఎకరాల కౌలు తీసుకున్నాడు. పెట్టుబడి కోసం దాదాపు 8 లక్షల వరకు అప్పులు చేసిండట. సో అప్పులు తీర్చలేని పరిస్థితుల్లోనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తాం. ఇది ఏమైనప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో రావద్దు, రైతే రాజు అనుకుంటున్నప్పుడు కూడా ఎక్కడో ఒకటి ఇటువంటి ఇన్సిడెంట్ చూస్తూనే ఉన్నాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని అంటారు, కానీ రైతు బాగున్నట్టు ఎక్కడ కనిపిస్తలే. అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య. మరొకరు ముస్తాబాద్. కూతుళ్ళ పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించగా మనస్తాపానికి గురైన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏం చేస్తాం, పోదామంటే పని లేదు, చేసిన పనికి పెట్టుబడి పైసా ఆదాయం లేదు, బయటకు పోయి బతికేంత స్తోమత లేదు. కూలీ నాలు వేసుకొని 2-3 బిడ్డలు పెళ్ళిస్తే ఆ అప్పులు తీర్చడానికి అయిపోయిన సమయం, ఆ అప్పులు తీర్చే ఓపిక లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడం. ఇది వాళ్ళ B6 న్యూస్. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.